హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ టైమ్స్లో చాలా మంది యూత్ అయితే టీవీఎస్ రోనిన్ బైక్ అయితే పర్చేజ్ చేస్తున్నారు. సో ఈ టీవీఎస్ రోనిన్ బై చేయడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది కొద్దిగా యూనిక్గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని వాడిన ప్రైస్ ట్యాగ్ అట్లాగే దీంట్లో ఉన్న ఇంజిన్ కెపాసిటీ పర్ఫార్మెన్స్ బట్టి ఈ బైక్ అనేది చాలా మంచిగా అయితే యూత్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది లాంగ్ రైడ్స్కి టూర్స్కి కూడా పనికొస్తుంది కాబట్టి ఇంకో సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అట్లాగే ఆన్ రోడ్ ప్రైస్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ బైక్ ఫ్రంట్ డిస్క్ విషయానికి వస్తే 300mm సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి చాలా బెటర్ డీసెంట్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే ఈ బైక్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కూడా ఉంది. ఇప్పుడు నేను చూపించేది మాత్రం సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అనమాట. నెక్స్ట్ మనం టైర్స్ విషయానికి వస్తే దీంట్లో టైర్స్ మీకు ఫ్రంట్ 110/70 17" ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 130/70 17" ట్యూబ్లెస్ టైర్ అయితే యూజ్ చేస్తారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్ ఉండడం వల్ల మీకు పంచెస్ అయినా కూడా చాలా ఈజీగా మీరు ఓన్గా కూడా ఎమర్జెన్సీ టైంలో పంచెస్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ బైక్లో వాడిన సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు ESD అప్స్ అండ్ డౌన్స్ 40mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వాడారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అబ్జర్వ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. సో బ్యాక్ అనేది మీకు సస్పెన్షన్ 7 స్టెప్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు హైవే కండిషన్స్ తగ్గట్టు అట్లాగే ఆఫ్ రోడ్ కండిషన్స్ తగ్గట్టు అయితే ఈ బైక్ మీకు సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బైక్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ పార్ట్ గురించి. సో దీంట్లో వాడిన ఇంజిన్ అనేది చాలా బాగుంది. దీంట్లో సీసీ విషయానికి వస్తే 225.9cc అయితే వాడారు. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే వస్తుంది. దీంట్లో మాక్సిమం పవర్ మీకు 20.4 PS @ 7,750 RPM అయితే ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ టార్క్ విషయానికి వస్తే 19.93 Nm టార్క్ @ 3,750 RPM అయితే ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే ఇది చాలా డీసెంట్ పవర్ అండ్ టార్క్ విషయం చెప్పొచ్చు. సో ఈ 225cc అట్లాగే ఇంత బడ్జెట్ మనం పెడుతున్నామంటే ఖచ్చితంగా మనం ఇంకా మోర్ పవర్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ కంపేర్ టు టీవీఎస్ అపాచీ RTR 160లో మీకు 160cc మీకు వీళ్ళు 17 PS పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ 225cc కేవలం మనకి 20 PS పవర్ వస్తుందంటే సో కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలి. ఎవరైతే హై స్పీడ్ క్రూజ్ చేయాలనుకుంటారో ఇలా ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కొద్దిగా మీకు మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి ఈ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేది కొద్దిగా మినిమైల్గా అయితే ఇచ్చారనమాట. సో ఓవర్ పవర్ అండ్ టార్క్ ఇవ్వకుండా. సో ఇదే మెయిన్ రీజన్. మీకు డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అనేది మీకు టీ షేప్ LED లైట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మీకు LED టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫుల్ మెటల్ అయితే ఉంటుంది అనమాట. ఆయిల్ ట్యాంక్ కావచ్చు, మీకు సైడ్ ప్యానల్స్ కావచ్చు, కొద్దిగా ఫైబర్ ప్లాస్టిక్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఆయిల్ ట్యాంక్ అయితే మెటల్ అయితే ఉంటుంది. సో ప్లాస్టిక్ అయితే డెలికేట్ ప్లాస్టిక్ అయితే లేదండి ఈ బైక్లో. సో ఈ బైక్లో వాడిన మెటల్ కావచ్చు, హార్డ్ కోర్ ప్లాస్టిక్ కావచ్చు, కొన్ని ప్యానల్స్లో చాలా బాగా అయితే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. నెక్స్ట్ ఈ బైక్లో మనం స్పీడోమీటర్ విషయానికి వస్తే ఈ మీటర్ కన్సోల్లో మీకు స్పీడోమీటర్ అట్లాగే RPM మీటర్, టైం ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది. అట్లాగే మీకు బ్లూటూత్ వేరియంట్ కాబట్టి బ్లూటూత్ టర్న్ నావిగేటర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మిస్డ్ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అయితే మీకు ఈ మీటర్ కన్సోల్ అయితే చూపిస్తుంటుంది. సో మీటర్లో అయితే ఫుల్ LED ప్యాక్ అండ్ చాలా బాగుంటుంది. ఫుల్లీ డిజిటల్ కాబట్టి అండ్ మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి దీని లోపల. అండ్ దీన్ని మీకు ఫ్రంట్ బ్రేక్ అండ్ అట్లాగే క్లచ్ అనేది మీకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ లెవర్స్ అనేటివి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే హార్డ్గా కావాలో లేదా స్మూత్గా కావాలనుకుంటారో లెవర్స్ అనేటివి, బ్రేక్స్ కానీ క్లచ్ లెవర్ కానీ సో మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా ఈ బైక్ విషయానికి వస్తే ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే కొద్దిగా లాంగ్ రైడ్స్ చేస్తుంటారు, నాకు తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మంచి మైలేజ్ రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం నాకు 2 lakhs లోపు బడ్జెట్లో కావాలనుకుంటే ఈ బైక్ అయితే వెళ్ళొచ్చు. ఇది ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే నేను షోరూంలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ వీళ్ళు 1,89,000 రూపీస్ అయితే చెప్పారు. సో ఒక 1,000-2,000 అయితే ప్రైస్ అయితే చేంజ్ అయ్యి ఉంటుంది. ఒకసారి మీకు నియరెస్ట్గా ఉన్న షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.